మనం ఇంటి లోపల నుంచి బయటకొచ్చిన తర్వాత ఇంటికి కావాల్సినన్ని గూడా కనిపిస్తుంది. ఏదైతే బెడ్, సోఫా అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ హ్యాండ్‌మేడేనా? అవునండి. ఇవన్నీ హ్మ్. హ్యాండ్‌మేడే. మా హ్మ్. దగ్గర మెషినరీ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరగదు. హ్మ్. వాళ్ళు ట్రైబల్ క్రాఫ్ట్స్‌మెన్ అందరూ గూడా వాళ్ళ చేతి హస్తకళా నైపుణ్యంతోనే చేసినవి ఇవన్నీ గూడా. హ్మ్. ఏంటి వీటి గురించి చెప్పండి. ఇది చెయ్యరు అప్పట్లో చూసేవాళ్ళం. అవును. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూస్తున్న ఫీలింగొచ్చింది. సో, ఇది ఆరామ్ చైర్ అండి. ఆ! దీనిలో 3 లెవెల్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇది సిట్టింగ్ పొజిషన్. ఇది కంప్లీట్‌గా కూర్చునేలాగా ఉంటుంది మీ బాడీ పోస్చర్. హుహు. అలాగే దీన్ని ఇదేమో కంప్లీట్ రిలాక్స్ పొజిషన్. హ్మ్. సో, ఈ 3 లెవెల్స్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. అలా కాకుండా దీన్ని ఫ్లాట్‌గా ఫోల్డ్ చేసి మనం బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చనమాట. ఓహో! బెడ్‌లాగా గూడా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ బెడ్ కింద పెట్టేసుకోవచ్చనమాట. ఆహాహా! ఓకే. సో, బెడ్ లాగా ప్రాబబ్లీ యూజ్ చేయడానికి పాసిబుల్ లేదు. ఇంకా అలాంటివి కూడా తయారు చేసాము. అది కాకుండా హ్మ్. వాల్స్, సీలింగ్స్, ఇవేంటి రూఫింగ్. అండి? సీలింగ్సా? ఫాల్ సీలింగ్ మేడం ఆహా! ఇది. ఫాల్ ఫాల్ సీలింగా? ఓకే. సీలింగ్, వాల్స్ తర్వాత ఇది ఫాల్ సీలింగ్, తర్వాత వాల్ పార్టిషన్స్, బౌండరీ వాల్ ఎక్స్‌టెన్షన్స్, తర్వాత రూఫింగు. అదేమో బౌండరీ వాల్స్‌కి అందరికి గోడలు చిన్నగుంటాయి గదా! హ్మ్. ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి రకరకాలైనటువంటివి గూడా వాడతాము. ఈ ప్యానెల్ ఏంటంటే మనం ఇంట్లోపల ఏదైనా ఒక డెకరేటివ్ ఏరియా మొత్తం కూడా మనం వాల్ లాగా దీనితోని చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. రకరకాలైనటువంటి వెదురుతో పెయింట్ చేసుకుంటే అందంగా ఉంటుంది హుహు. ఇంట్లో చూసుకోవడానికి. అంతా నేచురలే. అవునండి. హ్మ్. 100% న్యాచురల్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఒక కెమికల్‌తో, సున్నంతో ఫాల్ సీలింగ్ ఏస్తూ ఉంటాము. అవును. అదే అసలు కొన్ని రోజులకి ఇదవుతుంది. అవును. ఇప్పుడు ఒక చెక్కతో గనక నిర్మించుకుంటే మరి ఇది ఎక్కువ కాలం ఉంటుందా? ఉంటుందండి. అయితే హ్మ్. మేము మెటల్ ఫ్రేమ్ మీద మనము ఈ పానెల్స్ లాగా చేసి ఇప్పుడైతే ఇన్‌స్టాల్ చేస్తామో, హ్మ్. ఈ పానెల్స్ అనేది చాలా డ్యూరబుల్‌గా ఉంటాయి. ఇవన్నీ ట్రీట్మెంట్ చేసిన వెదురుతో చేసినవి కాబట్టి, హ్మ్. మనకు తర్వాత చెదలు పట్టడం గానీ, పురుగులు రావడం గానీ, రకరకాలైనటువంటి వేరే మెటీరియల్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ దీంతో రావండి. రైట్. ఇవి బెంచెసా? చైర్స్, సోఫా సెట్, హ్మ్. తర్వాత ఇదేమో లాంజర్ చైర్ అండి ఇది. హ్మ్. సో, హ్మ్. దీని మీద మన కుషన్‌తో బేస్ వచ్చి నీట్‌గా ఉంటుంది. ఇది కేన్ బైండింగ్ చేస్తాం మేము ప్రతి ఓకే. దగ్గర. హ్మ్. సో, ఇదేమో రీసైకిల్డ్ ఫర్నిచర్. మనకి ఎవరి దగ్గరైనా వాడేసిన టైర్స్, ఆహా! సో, అలా పాతబడ్డ వస్తువులున్నా గానీ, రెస్టారెంట్స్ కానీ, ఫార్మ్ హౌసెస్ కానీ, దీంతో ఫర్నిచర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. హుహు. సో, ఇదేమో క్లాత్స్ డ్రై చేసుకోవడానికి స్టాండ్ అండి ఇది. ఓకే. ఓకే. మనకు లాండ్రీ స్టాండ్ లాగా. సో, హుహు. ఇంట్లో మనకి యూజ్ అవుతుంది రెగ్యులర్‌గా. ఇవన్నీ టేబుల్స్, టీపాయ్ స్టాండ్స్. హ్మ్. ఇదేంటండి? ఇది కార్నర్ స్టాండ్ మేడం. మనకి ఇంట్లో అన్ని దగ్గర కార్నర్స్‌లో యూజ్ అయ్యేలాగా ఉంటుంది. హ్మ్. షెల్ఫ్స్ లాగా దానిలాగా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్.